ఉప్పల్లో బంగ్లాతో టెస్ట్ మ్యాచ్ డౌటే. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా వచ్చే నెలలో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్పై నీలినెడలు కమ్ముకున్నాయి. నిధుల కొరత కారణంగా ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వలేమని హైదరాబాద్ క్రికెట్ సంఘం చేతులెత్తేసింది. ఈ మేరకు ఈ టెస్టును నిర్వహించే పరిస్థితిలో తాము లేమని హెచ్సీఏ బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ ఫిబ్రవరి 8-12 మధ్య జరగాల్సి ఉంది. లోధా కమిటీ సిఫారసులను అమలు చేసే వరకు రాష్ట్ర సంఘాలకు నిధులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్లో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేపై వేటు వేయడంతో ఈ మ్యాచ్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. అదేవిధంగా భారత్, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య ఫిబ్రవరిలో జరగాల్సిన 2 టెస్టు మ్యాచ్ల ఆతిథ్యానికి తమిళనాడు క్రికెట్ సంఘం నో చెప్పింది. ఈ 2 మ్యాచ్లు చెన్నై వేదికగా జరగాల్సి ఉంది. కానీ జాతీయ టీ20 సయ్యద్ ముక్తా అలీ, విజయ్ హజారే ట్రోఫీల కారణంగా అండర్-19 టెస్టులకు ఆతిథ్యం ఇవ్వలేమని టీఎన్సీఏ తెలిపింది. వేటుకు గురైన బీసీసీఐ అధికారులతో టీఎన్సీఏ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ సమావేశం అనంతరం ఈ నిర్ణయానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.